గోదావరిలో కాలుష్యాన్ని వదులుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10:50 నుంచి 11:50 వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి 3 టీడీపీ అభ్యర్థులు 2 సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను సమర్పించారు. పెనంలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ కు బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపుతోంది. 4477321273 నంబర్ నుంచి నా పేరు మాలపాటి భాస్కర్ రెడ్డి అని చెప్పి గతంలో తనను జైలుకు పంపించావు కదా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను, నువ్వు ప్రాణాలతో బయట ఎలా తిరుగుతావో చూస్తాను అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. నగరంలో సుమారు 15,000 మంది హాకర్లు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఉన్న హాకర్ల పొట్టకొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. గత 40 ఏళ్లుగా గవర్నర్పేటలో హాకర్లుగా జీవనం సాగిస్తున్నారని, వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం పేదల పొట్టకొట్టడమేనని వ్యాఖ్యానించారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరియు ఆదేశాల ప్రకారమే హాకర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విసెంట్ రోడ్ హాకర్లను సర్దుబాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టౌన్ వెండింగ్ కమిటీలో నిర్ధారించిన జోన్ల ప్రకారం వారిని సమీపనున్న గ్రీన్ జోన్లోకి తరలిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉన్న వారిని తొలగించబోమని, వారిలో నిరుద్యోగులను గుర్తిస్తామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంపదైన బైరటీస్ ఖనిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీకి కన్వీనర్ కన్నారపు మురళి అన్నారు. రాష్ట్ర సంపదను విదేశాలకు కొల్లగొట్టే పద్ధతిని సహించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మిగులు సంపదను ఇతర రాష్ట్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులతో ఎలక్ట్రికల్ బస్సులను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేటాయిస్తూ వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని యూనియన్ నేత పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.